చేర్యాల మండల కేంద్రంలోని దానంపల్లి గ్రామం మరియు కొమరవెల్లి మండల కేంద్రంలోని కిష్టంపేట గ్రామంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లా నాగుల శ్వేత వెంకటాచారి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ అభివృద్ధి పనులలో భాగంగా లింగాపురం గ్రామంలోని మాజీ సర్పంచ్ కనకయ్యకు చెందిన పశువుల షెడ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ ద్వారా పశువుల షెడ్లు పశువులు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందని ఆమె అన్నారు. దీని ద్వారా రైతులు ఇంకా అభివృద్ధిలోకి వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కామిడి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 100 రోజుల మహిళలు 100 రోజులు పని వాడుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఈ షెడ్లను ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంకు ఎమ్మెల్యే గారు కావచ్చు, మన ఏఎంసీ చైర్మన్ శ్వేత గారు, అందరం మా డైరెక్టర్లు, ఆ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంకు వచ్చినందుకు లింగాపూర్ గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దీన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు వస్తూ ఉన్నాయి ఎన్ఆర్ఈజీఎస్ నుంచి. వాటిని అందరం వాడుకోవాలా. ఇంత మంచి పథకాన్ని మనం వాడుకుంటే ఎంతో మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం రైతులం. ఇప్పటిదాకా గొల్ల షెడ్లే కావచ్చు, క్యాస్టల్స్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. మనకు ఎన్నో సీసీ రోడ్లు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాలు, ఇప్పుడు ఎన్నో ఎన్ఆర్ఐజీఎస్ నుంచి చెట్లు పెట్టుకుంటున్నాం, ఎన్నో రకాల అభివృద్ధి చెందుతా ఉన్నాం. కాబట్టి దీన్ని మనం కరెక్ట్గా వాడుకొని ఈ యొక్క కార్యక్రమంను చేసిన ఈ ఉపాధి పనుల కూడా ఎలాంటి ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఎలాంటి అజాగ్రత్తగా ఉండకుండా వాళ్ళకు సరైన టైంలో వాళ్ళకు పని చేసుకుంటూ వాళ్ళకు డబ్బులు వచ్చేటట్టు కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళ ఆఫీసర్ల మీద ఉన్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంకు వచ్చిన లింగాపూర్ గ్రామస్తులందరికీ కూడా నేను పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తాను. లింగాపూర్ గ్రామంలో క్యాటిల్ షెడ్ ఓపెనింగ్ కి విచ్చేసిన రైతులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి, నాయకులకి అందరికీ నాయక నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోరుకుంటుంది. అందులో ఈజీఎస్ ప్రోగ్రాం భాగంగా రైతులకి కేటాయించిన క్యాటిల్ షెడ్ కానీ, ఫార్మ్ పౌండింగ్ కానీ, పనుల జాతర అని మనం పెట్టుకుని పేరు అని వాళ్ళ ఓపెనింగ్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే రాష్ట్రంలో అన్ని స్టార్ట్ అయినట్టే మన చేర్యాల మండలంలో కూడా ఈరోజు స్టార్ట్ అయ్యాయి. దూల్మిట మండల్ లింగాపురం విలేజ్ లో ఇక్కడ క్యాటిల్ షెడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది రైతులకి. గత ప్రభుత్వంలో రైతులకి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేశారు కానీ వాళ్ళకి ఇంతవరకు ఏ నిధులు శాంక్షన్ అవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం రైతులకు సంక్షేమం కోరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులకి వాళ్ళు అనుకున్న ప్రతి పనిలో ఈజీఎస్ కార్యక్రమంలో ఫామ్ పౌండింగ్, క్యాటిల్ షెడ్లే కానీ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి చెప్పుకుంటే మన అన్నగారైన ప్రతాపన్న గారి సహాయంతో రేవంత్ అన్న ప్రభుత్వంలో అందరికీ వారి నిధులు కరెక్ట్ టైంలో విడుదల చేసి రైతులకి ఇంకా మంచి సంక్షేమ పథకాలని వాళ్ళకి చేరేలాగా అందజేరేలాగా చూస్తాం.